మొదటి రాజులు 14వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. ఆ కాలమున యెరోబాము కుమారుడైన అబీయా కాయలపడగా యెరోబాము తన భార్యతో ఇట్లనెను, నీవు లేచి యెరోబాము భార్యవని తెలియబడకుండా మారు వేషము వేసుకొని షిలోహునకు పొమ్ము. ఈ జనుల మీద నేను రాజునొగుదునని నాకు సమాచారము తెలియజెప్పిన ప్రవక్తయగు అహియా అక్కడ ఉన్నాడు. కాబట్టి నీవు 10 రొట్టెలను అప్పములను ఒక బుట్టి తేనెయు చేత పట్టుకుని అతని దర్శించుము. బిడ్డ ఏమగునో అతడు నీకు తెలియజేయనని చెప్పగా యెరోబాము భార్య ఆ ప్రకారము లేచి షిలోహునకు పోయి అహియా ఇంటికి వచ్చెను. అహియా వృద్ధాప్యము చేత కండ్లు కానరాని వాడై ఉండెను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యెరోబాము అనే వ్యక్తి ఏమన్నాడంటే, నేను రాజునవుతానని నాకు తెలియజేసిన దైవజనుడు అహియా ఉన్నాడు. మరి అహియా దైవజనుడి దగ్గరికి నీవు వెళ్ళేటప్పుడు దేని విషయం పంపిస్తున్నాడు? కుమారుడు జబ్బు పడ్డాడు. సామాన్యంగా రాజుగారు అబ్బాయికి బాగాలేదంటే అది ఇంకెంత సీరియస్ కండిషన్ చూడండి. రాజుగారు తలుచుకుంటే ఏదైనా కొద్దు ఉంటుందా? ఏ దేశంలో నుంచైనా వైద్యులను తీసుకొచ్చి వైద్యం చేయించగలుగుతారు. కానీ అనేక వైద్యుల చేత తిప్పలు పడినా తగ్గనప్పుడు దైవజనుడు గుర్తొచ్చాడు. నిజమే, లోకంలో ఇవన్నీ కూడా మనం సాధారణంగా కూడా మనం వింటూ ఉంటాము. ఇలాగూ యెరోబాము అనే వ్యక్తి ఏం చేశాడంటే తన భార్యతో చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు మారు వేషం వేసుకుని వెళ్ళు అంటున్నాడు. ఎందుకంటే సామాన్యంగా రాజుగారు కానీ రాజుగారు కుటుంబం కానీ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ఎలా ఉంటుంది? ఎస్కాట్. సామాన్యంగా మన మినిస్టర్స్ ఎవరు వెళ్ళినా ఏమంటారు? వాళ్ళకి ఎస్కాట్, ముందు వాహనాలు అవన్నీ కూడా ఉంటాయి కదా. అలాగే మరి మంచి రథాలు కానీ ఇలాగూ వాళ్ళు మంది బార్బర్తో కూడా వాళ్ళు వెళ్తూ ఉంటారు. కానీ వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నాడు? నువ్వు మారు వేషంలో వెళ్ళు అంటే సాధారణమైన వ్యక్తులుగా వెళ్ళాలి. ఎందుకు? కొన్నిసార్లు మనం గమనిస్తాం, ఈ మధ్య కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ వాళ్ళు కూడా కొన్నిసార్లు సివిల్ డ్రెస్లో వెళుతూ ఉంటారు. ఎందుకు? అసలు పరిపాలన అనేది ఎలా సాగుతుంది? గవర్నమెంట్ ఆఫీసుల్లో కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ ప్రజలు అసలుకి డాక్టర్స్ కానీ ఒకవేళ ఎంప్లాయీస్ కానీ ఏ టైంకి వస్తున్నారు అని ఒకసారి వాళ్ళకి సరైన న్యాయం జరుగుతుందా లేదా, వైద్యం సరిగ్గా వాళ్ళకి అందుతుందా లేదా అన్నట్లుగా కొన్నిసార్లు కొంతమంది ఆఫీసర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చెక్ చేసుకుంటానికి మారు వేషంలో వెళుతూ ఉంటారు. నిజమే, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూడా అలాగే వెళ్ళాడు. నా సెల్ ఫోన్ పోయిందండి, కంప్లైంట్ రాసుకోండి అని అంటే ఆయన పట్టుకుని అసలు పట్టించుకోకుండా పోరా అన్నట్టుగా మాట్లాడేశారు. ఏం చేయాలో అసలుకి అర్థం కాల. ఇక ఆయన మొత్తానికి కూర్చున్నాడు, బ్రతిమలాడుతున్నాడు. ఏమంటే నా ఫోన్ పోయిందండి, మా నాన్న ఊరుకోడండి, తిడతాడండి, కొంచెం కంప్లైంట్ రాసుకోండి అంటే, ఎరా నీకా చెప్పేది మా పని ఇదేనా, నువ్వు వెళ్తావా లేదని వాళ్ళ ఆగి కూడా తగిలిచ్చాడంట. ఏం చేయాలో అర్థం కాలేక సరే మొత్తానికి ఒకరు కాదు ఎవరిని బ్రతిమలాడిన స్టేషన్లో అయ్యే సమాధానాలు ఉన్నాయంట. తనకు అనిపించింది, ఒక సాధారణమైన వ్యక్తికి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏం దొరకట్లేదు, న్యాయం దొరకట్లేదు, పైగా చీత్కారాలు, వాళ్ళని పట్టించుకోకుండా పంపించేసిన పరిస్థితులు. నిజమే, 2 రోజుల కిందట కూడా ఒక ఐఏఎస్ కలెక్టర్ గారు కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాడు, మొత్తం చూసుకున్నాడు. ఆయనన్ని రోగులందరితో కూడా మాట్లాడాడు. అసలు ఏ టైంకి ఏ వస్తున్నారు, టైంకి వెళ్తే ఏ డాక్టర్ గారు కూడా సీట్లోకి సరైన టైంకి అక్కడ లేడు కూర్చుని, అవన్నీ కూడా గమనించుకుని ఆయన ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. కొంతమంది అయితే వెంటనే యాక్షన్ తీసుకుంటారు, కొంతమంది అయితే ఆయన వచ్చేయడం సంగతి అర్థమైపోయి తర్వాత రోజున ఎవరికాడే టయానికన్నా ముందు వచ్చి కూర్చున్నారంట. అంటే అర్థమైంది ఏంటో తెలుసా? మన మీద చెకింగ్ జరుగుతుంది. అంటే ఎలా వస్తున్నారు వాళ్ళు అంటే మారు వేషంలో వస్తున్నారు. మాస్క్ తగిలించుకోవచ్చు, అవసరమైతే పల్లెటూరు వాళ్ళకి వేషధారణ రావచ్చు. ఇంకా కొంతమంది సైకిల్ వేసుకుని కూడా కొంతమంది వెళుతూ వాళ్ళని చెక్ చేస్తున్న సందర్భాలు కూడా మనం చాలా చూసాం. నిజమే, ఈ ఐపీఎస్ ఆఫీసరు ఎవరైతే మరి ఆ కేసు కూడా పట్టించుకోకుండా ఈయనకి 4 తగిలిచ్చారో ఆయన అక్కడే ఉండగానే పోలీసు వ్యాను 2-3 వ్యాన్లు వరుసనే వచ్చేసినాయి అంట. గబగబా రాగానే వాళ్ళు నెమ్మది రాగానే ఈయన చూసి ఇట్ట అన్నారంట. ఒక్కొక్కడు ఏంటి ఈయన చూసి ఇట్ట అంటున్నారని లోపల వాళ్ళకి ఏమైనాయి,
చెమటలు పట్టినాయి. ఏంటిరా బాబు, ఏంటి ఈయన చూసి నమస్కారం కొడతాం, ఈయన లాగా గోపమే కొట్టామని ఇప్పుడు ఏంటి అసలు కథ అర్థం కావట్లేదు. వాళ్ళకి చెమటలు పట్టేళ్ళకి ఆయన కొత్తగా వచ్చిన ఎస్పీగా ఆ జిల్లాకు వచ్చాడంట. ఆయన వచ్చినప్పుడు ముందు ఆయన ఏం చేశాడంటే, ఆయన ఎలా ఉంది ఈ ప్రాంతంలో, ఏ స్టేషన్లో ఎలా జరుగుతుంది అని ఊరిని చెక్ చేయటానికి వస్తే ఆయనకు ఒక శాంపుల్గా ఒక్క స్టేషన్కి వెళ్తే ఆయనకి అన్నం అంట మొత్తం పట్టుకోవసరం లేదంట. ఏం పట్టుకుంటే తెలుస్తుందంట, ఉడికిందో లేదో ఒక మెతుకుని అలా పట్టుకుంటే అర్థమైపోద్ది. అంటే ఏంటంటే పరిపాలన మన పరిస్థితి ఎలా ఉంది అని కొన్నిసార్లు మారువేషంలో కూడా అధికారులు వెళ్ళి వాళ్ళు చెక్ చేస్తున్నప్పుడు ఈ జిల్లాలో నేనేం చేయగలుగుతాను, ఈ ప్రాంతంలో నేను ఎలా అభివృద్ధి చేయగలుగుతాను అని ఒక ఆలోచనకు రావటానికి వాళ్ళు కొన్నిసార్లు అలా మారువేషంలో కూడా వస్తూ ఉంటారు. సరే, అది సర్వసాధారణము, నిజమే. అలాగే కొన్ని దేశాల మధ్యలో కూడా మరి కొంతమందిని, మన దేశంలో ఉన్నారనుకోండి, వాళ్ళు కొంతమంది వాళ్ళని సిబిఐనో క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు కానీ ఇంకా కొంతమంది ఉంటారు. వాళ్ళు అంటే వాళ్ళు ఎలా ఉంటారంటే సీక్రెట్గా మారువేషంలో వాళ్ళు కనబడకుండా వస్తారు. నిజమే, మనం గమనించిన ఇజ్రాయెల్ దేశంలో మొసాద్ అనే ఒక సంస్థ ఉంటుంది. ఏ సంస్థ అది? మొసాద్ అంటే అది నిఘా సంస్థ అనమాట. శత్రు దేశాల్లో గనక ఎక్కడైనా సరే వాళ్ళకి వ్యతిరేకమైన ఉగ్రవాదులు కానీ ఏదైనా చేస్తానంటే సీక్రెట్ ఆపరేషన్ లాగా వాళ్ళు కామ్గా ఆ మొసాద్ అనే సంస్థ ఏం చేస్తుందంటే ప్రపంచం అంతా ఉంటారంట వాళ్ళు. ఎక్కడుంటారంట వాళ్ళు? ప్రపంచం అంతా ఉంటారంట. వాళ్ళు సామాన్యులు కాదు. వాళ్ళు చెదరిపోయింది అన్ని విషయాల్లో కూడా వాళ్ళు తెలుసుకుంటారు. ఏ దేశంలో పరిస్థితి ఎలా ఉంటుంది అని కూడా అన్నీ కూడా వాళ్ళకి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు. వాళ్ళకి ఎక్కడ నుంచి నష్టం జరగబోతున్నా ముందుగానే ఆ నిఘా సంస్థ అనేది చాలా ఎర్ట్గా ఉంటుంది. నిజమే, ఎందుకంటే ప్రపంచంలో వాళ్ళు చేసిన యుద్ధాలు ఇంతవరకు ఎవరో కూడా చేయలేదు. అంటే దానిలో ఏమైపోయారు, వాళ్ళు మంచి ఆరితేరిపోయారు దాని యుద్ధాల్లో. కాబట్టి వాళ్ళు చిన్న దేశమైనా ప్రపంచంలో ఏ ప్రాంతాన్ని జయించగలిగిన ధైర్యము, విశ్వాసము, ఆ యొక్క క్యాపబిలిటీ అనేది వాళ్ళలో కనపడుతూ ఉంటుంది. నిజమే, ఎందుకంటే ఒక మారు వేషం అనేది, ఎందుకంటే కొంతమందికి కనబడుకోకుండా వాళ్ళని పట్టుకుంటాకి. ఇంకా కొంతమంది ఉంటారు, సోమవారం ఒక వేషం వేస్తాడు ఒకడు, మంగళవారం ఒక వేషం వేస్తాడు, గురువారం ఒక వేషం వేస్తాడు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఊర్లోకి వచ్చే ముందు ఒక మూల ఎక్కడన్నా సెంటర్లో కూర్చుని అద్దం పెట్టుకుని అన్ని రిబ్బన్లు కట్టుకుంటా ఇవన్నీ చేస్తా ఇక ఎవడికాడే మీరు చక్క రోడ్డు మీద గమనించవచ్చు వీళ్ళు చేసే పనులన్నీ కాడ. అంటే ఆ ఊళ్ళోకి ఎంటర్ అయ్యే ముందు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఊరికి తగ్గ వేసాము ఈ ఊరికి వెయ్యాలి. బతక నేర్చినోడికి ఆడికి అన్నీ తెలుసు, ఎక్కడ ఏలాగా ఎలా వెళ్ళాలాడికి తెలుసు. దానికోసం వాడు ఏం చేస్తాడు, మారు వేషం వేస్తాం సాధారణం. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే యెరోబాము అనే వ్యక్తి ఎవరో, ఆ యెరోబాము అనే వ్యక్తి అతను ఏమంటాడు, తన బిడ్డకి బాగోకపోతే తను ఏమైపోతాడో అని దైవజనుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుని చెప్పు. ఎందుకంటే ఆ కాలంలో రాజులే కాదు సామాన్యంగా చాలామంది కూడా దైవజనుడి దగ్గరికి వెళ్ళి అన్నీ కూడా విచారణ చేస్తూ ఉండేవాళ్ళు. అలాగే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యెరోబాము అనే వ్యక్తి, మరి యెరోబాము అనే వ్యక్తి ఎవరో తెలుసా అంటే ఆ వ్యక్తి ఎవరంటే సొలొమోను గారు దగ్గర పనిచేసిన ఒక సహాయకుడు, మంచి బలమైన సహాయకుడు, నమ్మకమైన వ్యక్తిగా ఏ పని అప్పగిస్తే ఆ పని చేస్తూ రాజు అయిన సొలొమోను దగ్గర చక్కగా మరి అతను ఉంటూ ఉండేవాడు. మరి అలాంటి వ్యక్తికి నిజంగా ఏదంటా చూడండి, తంతే బూర్లు పుట్టబడ్డట్టుగా ఆయన అసలు అనుకోలేదు. కానీ దేవుడు నిజంగా తన ప్రవక్త అయిన అహియా ద్వారా ఏం చేశాడంటే ఉత్తర భాగంలో ఉన్న ఇశ్రాయేలు 10 గోత్రాలు తీసుకెళ్ళి సొలొమోను కుమారుడైన రెహబాముకు ఇవ్వకోకుండా ఎవరికి ఇచ్చాడు, యెరోబాముకి ఇచ్చాడు. ఇదేంటండి, సామాన్యంగా వారసులు అనే వాళ్ళకే కదా ఏం జరుగుతుంది, ఏది ఇచ్చినా ఎవరికి ఇస్తారు. దావీదు తర్వాత ఎవరు వచ్చారు, సొలొమోను గారు ఇచ్చారు. మరి సొలొమోను గారి తర్వాత ఎవరు రావాలా, రెహబాము గారు రావాలా. రెహబాము అంటే సొలొమోను గారి కుమారుడు, అర్థమైందా. యెరోబాము అంటే సొలొమోను గారి దగ్గర పనిచేసిన సహాయకుడు, అర్థమవుతుందా. రెండు ఒకే పేర్లు అనుకోబాకండి, ఎందుకంటే ఇంచుమించుగా మరి ఆ ప్రాంతంలో ఉండే పేర్లు అలాగే ఉంటాయి. అందుకని ఈ యొక్క యెరోబాముకి దేవుడు నిజంగా తన ప్రవక్త అయిన మరి అహియా ద్వారా ఇశ్రాయేలు యొక్క 10 గోత్రాలు కూడా ఇచ్చాడు. ఆ 10 గోత్రాలు కూడా
22 సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తిగా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు అంటండి? 22 సంవత్సరాలు అతను పరిపాలించాడు. మరి ఎందుకు సొలొమోను కుమారుడైన రెహబాముకి ఇవ్వకుండా యరొబాముకి ఎందుకు ఇచ్చాడు అని మీరు అనుకోవచ్చు. దేవుడు ముందే చెప్పాడు, దావీదుతో కూడా అదే చెప్పాడు. అలాగే దేవుడు ఏది చెప్పినా ముందు చెప్తాడు. అబ్బాయి మీరు జాగ్రత్తగా ఉండండి, ఇప్పుడే కాదు, మోషేతో నేను ఉన్నట్టుగా యెహోషువ నేను నీతో కొంటా, నువ్వు భయపడబాక, కానీ ధర్మశాస్త్రానికి నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు తొలగిపోవద్దు అని వాక్యం ముందుగానే దేవుడు ఆ కాలం నుండి అదే చెప్తూ ఉన్నాడు. ఆ దినము నుండి కూడా దేవుడు మరి రాజులతో ఏది చెప్పాడో ఈ రోజున సామాన్యమైన మనుషులతో కూడా దేవుడు అదే చెప్తున్నాడు. నా వాక్యానుసారంగా జీవించండి, నా ఆజ్ఞలను కట్టడలు అనుసరించి నడుచుకోండి. మీరు ఎప్పుడైతే నా ఆజ్ఞలను కట్టడలు అనుసరించి మీరు నడుచుకుంటారో, వాటి చొప్పున నడుచుకున్నప్పుడు భూమి మీద ఉన్న సమస్త వంశముల కంటే చెప్పండి ఆయన నిన్ను హెచ్చిస్తాడు. నిజమే, దేవుడు ఒకసారి మనిషికి మాట ఇస్తే మాట తప్పేవాడు కాడు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? అలాగే అనుకుంటాం, అవసరానికి తగ్గట్టుగా మనం మారిపోతాం. కొన్నిసార్లు ఓసరవల్లి అని ఉంటుంది, తెలుసా లేదు మీకు? ఇంచుమించు తొండలాగానే ఉంటుంది అది. ఆ ఓసరవల్లి అంటే అది మీరు ఎక్కడైనా ఏ గోడ మీదకి వెళితే ఆ కలర్ మారిపోతుంది. రకరకాలైన కళ్ళజోళ్ళు పెట్టండి, ఆ కళ్ళజోళ్ళ మీద అన్నిటి మీద నడిపించి చూస్తే ఒక అతను ఏ కళ్ళజోడు మీద అది కాళ్ళు ఇలా పెట్టిందో ఆ కళ్ళజోడు రంగు వచ్చేసింది. అలాగే ఏ గోడ మీద వెళ్తున్నారో, ఎటు వెళుతున్నా సరే, ఏ ఆకు మీద పెట్టినా ఆ కలర్లో సేమ్ డిట్టోకు డిట్టో కలిసిపోతుంది. దాని పేరేంటి తెలుసా? ఓసరవల్లి. మనం ఇన్ని రకాలు విన్నా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా దేవుడు ఎందుకు మాట్లాడతాడు తెలుసా? మన మనసులో అది నాటుకుపోవాలని, మన హృదయంలో మనము ఆ మాట మనం వినాలని. దేవుడు ఒకళ్ళతో కాదు, ఇద్దరితో కాదు, ఎవరితో చెప్పినా దేవుడు అదే చెప్పాడు. 1 రాజులు 11:10-11 వచ్చిన చదువునాను ఒకసారి. నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని చెప్పాడు అక్కడ, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయిన. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. ఎవడికి ఇస్తాడంటే? నీ దాసుడికి ఇస్తానయ్యా, నీ దగ్గర పనిచేసిన నీ సేవకుడైన యరొబాముకి ఇచ్చేస్తాను. నువ్వు ఎవరవన్నా కానీ, అవసరమైతే దేవుడు కంటి కనపడగానే నాకే వ్యతిరేకంగా ఇట్టంటావా, నా రాజ్యం తీసి ఇంకోటికి ఇచ్చేస్తావు, కత్తిచ్చుకుని చంపేస్తా అన్నట్టుకుంటారు జనం. ఎవళ్ళ అధికార దాహం ఎట్టండి అనుకున్నారు? అన్న చెల్లెలు ఏమీ లేవండి ఇవాళ, బాబు కొడుకులని కూడా లేదు ఇవాళ. ఎలా ఉన్నారు అంటే అధికారం ఈ రోజున ఎంత పనైనా చేస్తుంది. అవసరమైతే ఎవరిని చంపాలో కూడా దానికి వెనకాడేటట్టుగా లేదు ఇవాళ. అవునండి, నిజమే. ఈ రోజున ఉన్న పరిస్థితులు అలా ఉన్నాయి. దేవుడు ముందే చెప్పాడు, అబ్బాయి సొలొమోనా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఈ సొలొమోను ఏం చేసి అంటే, దేనికైనా ఒక లిమిట్ ఉంటుందండి. ఇది సామాన్యుడు కాదండు. 700 మంది రాజకుమార్తెల భార్యలంట, 300 మంది ఉపపత్నులు. అతని భార్యలు అతని హృదయాన్ని ఏం చేశారు? తిప్పివేశారు. అంటే చూడండి, అలాంటి పరిస్థితుల్లో అంత భయంకరమైన వ్యభిచారాత్మ కలిగిన వ్యక్తిగా అతను ఉన్నాడు. వృద్ధాప్యంలో జరిగింది ఏంటో తెలుసా? అతని భార్యలంట అతని హృదయాన్ని ఏం చేశారంటండి? తిప్పివేశారు. ఎందుకు? నిజంగా నేనంటే నీకు ప్రేమ ఉంటే, ఏమన్నారు వాళ్ళు? నేను నిజంగా నా మీద ప్రేమ ఉంటే ఏం చేయాలి? నువ్వు నా పక్కనే కూర్చోవాలా. నాకు ఇష్టమైన దైవాన్ని కొలిచేటప్పుడు నా పక్కన నువ్వు లేకపోతే నాకు వెలుతుగా ఉంటుంది. నిజంగా నన్ను ప్రేమించే లెక్క అయితే నువ్వేం చేయాలా చెప్పండి? నిజమే. ఈ రోజున కూడా చాలామంది కూడా రాజీ పడిపోతున్నారు. దేవుడు చెప్పిన మాటకి లోబడుకోకుండా ఈ రోజున వాళ్ళు చేసిన పరిస్థితులు బట్టి సొలొమోను ఎప్పుడైతే వాళ్ళ ప్రక్కన కూర్చుని వాళ్ళతో పాటుగా బహు విగ్రహారాధన చేస్తూ మాత్రమే కాదు, 7వ వచనంలో ఏముందో తెలుసా? సొలొమోను కెమోషు అను మోయాబీల హేయమైన దేవతకును మెలెకు అను అమ్మోనీల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించెను. తమ దేవతలకు ధూపము వేయుచు బలులు నర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగు చేసెను. అంతే. పరస్త్రీలు తన భార్యల నిమిత్తం అతను ఏం చేశాడు? విగ్రహారాధన చేశాడు.
దేవుడు స్పష్టంగా చెప్పాడు, విగ్రహారాధన చెయ్యొద్దని దేవుడు స్పష్టంగా చెప్పాడు. కానీ అపవాది ఏం చేస్తుందో తెలుసా? నువ్వు ఎలా నిలబడతావు నేను చూస్తా, నిన్ను ఎక్కడ ఎలాగ తీసుకెళ్లాలో నాకు తెలుసు. అందుకని నీకు ఆదివారం అనగానే నీకు ప్రోగ్రాంలు మార్చేస్తాడు అపవాది. నువ్వు ఆదివారం ఏమో నీ దేవుని ఆరాధించాలని నువ్వు అనుకుంటావు మనసులో. అసలు కానీ బల్లారాధన ఉంటుంది, ఇవాళ నేను ఎక్కడ పోగొట్టుకోకూడదు నీ మనసులో ఎంతో అనుకుంటావు. కానీ నీకన్నా ముందు వాడు ఇంకో స్కెచ్ గట్టిగా ఇస్తాడు. నిజమే. వాడిని ఎవడు పడేయగలుగుతాడో తెలుసా? అటు ఇటు ఊగే బ్యాచ్నే పడేయగలుగుతాడు తప్ప దేవునిలో స్థిరంగా ఉన్న వాడిని పడేయటం వాడి వల్ల కానే కాదు. దేవుని కొరకు మనం ఎలా ఉండాలి తెలుసా? చెలించే వారికి ఉండకూడదు, కదిలిపోయే వారికి ఉండకూడదు. దేవుని కొరకు నువ్వు మండే వ్యక్తిగా ఉండాలి. కొంతమందికి అలాంటి ఆశ ఉంటుంది, కానీ అలవాటు క్రైస్తత్వంలో ఉండటం వల్ల వాళ్ళకి చక్కగా నిద్రలో జోగుతారు వాళ్ళు. అదొక బ్యాచ్. వాడు ఉద్దేశం ఏంటి? నువ్వు ప్రార్థనకు వచ్చే బ్యాచ్ని వదలడం, ప్రార్థనకి చెడగొట్టే బ్యాచ్ని చెడగొడతా ఉంటాడు. వచ్చిన వాక్యం వెనకోకుండా ఏం చేస్తాడు వాడు ఉద్దేశం ఏంటంటే నీలో వాక్యం అనేది నిలబడకుండా, నీలో వాక్యం అనేది స్థిరపడకుండా, వాక్యం ఎప్పుడైతే నిన్ను బ్రతికిస్తుందో వాడికి తెలుసు, నీ బాధల్లో నెమ్మదిస్తుందన్న సంగతి వాడికి తెలుసు. అందుకనే వాక్యం అనేది నీలో నిలబడకోకుండా నిన్ను చెడగొడటమే వాడి ఉద్దేశం. అందుకనే ఆదివారమే నీకు డ్యూటీలు వేస్తాడు, ఆదివారమే నీకు వ్యవసాయ పనులు పెడతాడు, ఆదివారమే దేవుని మందిరానికి రాకోకుండా నిన్ను రకరకాలుగా తిప్పుతూ ఉంటాడు. శరీరానికి ఆహారం లేకపోతే మనిషి ఎలా నీరసించిపోతాడో, ఆత్మకు ఆహారం అనేది, వాక్యం అనేది కూడా అంతకన్నా ఎక్కువ అవసరము. హల్లెలూయా. వాక్యం అనేది నిన్ను బ్రతికిస్తుంది, వాక్యం అనేది నీ బాధల్లో కూడా నెమ్మది ఇస్తుంది. చూడండి, నిజమే. మరి దేవుడు ప్రేమించి యెరోబామును దేవుడు నిజంగా తన యొక్క మరి ఇశ్రాయేలుకు అధిపతిగా 10 గోత్రాలు 1-2 కాదు, ఇంకా దేవుడు ముందే చెప్పాడు, దావీదును బట్టి నేను ఒక గోత్రం ఉంచుతా తప్ప నేను వాళ్ళకు ఉంచను అని ముందే చెప్పాడు. చూద్దాం ఇంకా ముందుకు వెళితే 11వ అధ్యాయము 29-30 కూడా చూద్దాం. అంతటా యెరోబాము యెరూషలేములో నుండి బయలు వెడలిపోగా షిలోనీయుడగు ప్రవక్తయగు అహియా అతని మార్గమందు కనుగొనెను. అహియా క్రొత్త వస్త్రము ధరించుకొని ఉండెను. వారిద్దరూ తప్ప పొలములో మరి ఎవడనూ లేకపోయెను. అంతటా అహియా తాను ధరించుకుని ఉన్న క్రొత్త వస్త్రమును పట్టుకొని 12 తునుకలుగా చింపి యెరోబాముతో ఇట్లనెను, ఈ 10 తునుకలను నీవు తీసుకొనుము. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అస్తారోతు అను సీదోనియల దేవతకును, కెమోషు అను మోయాబీల దేవతకును, మిల్కోము అను అమ్మోనీల దేవతకును మ్రొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాని చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరిచిన మార్గములలో నడవకయు ఉన్నారు గనుక సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములు నీకు ఇచ్చేదను. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను యెరూషలేము పట్టణమును కోరుకొనినందున ఇశ్రాయేలీయుల గోత్రములలో నుండి వానికి ఒక గోత్రము ఉండనిత్తును. చాలు, ఇక్కడ మనకు మొత్తం కంప్లీట్ వివరం వచ్చేసింది. అంటే సొలొమోను నా మాట వినకపోవటం వల్ల దావీదును బట్టి ఒక గోత్రాన్ని మాత్రం నేను వాళ్ళకి ఇస్తాను, మిగతా 10 గోత్రాలు ఏం చేస్తున్నాడు ఆయన అంటే, ఒక సూచనగా ఆయన ఏం చెప్పాడంటే, ఆయన యెరూషలేము నుండి బయటికి వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడైతే తను వెళ్ళిపోతున్న సమయంలో అక్కడ ప్రవక్త అయిన అహియా అతని మార్గంలో కలుసుకుని, అతను అహియా కొత్త వస్త్రం ధరించుకుంటే ఆ స్థలంలో ఆ పొలంలో వాళ్ళిద్దరు తప్ప ఎవడ లేడు. అహియా ఏం చేశాడంటే తన కొత్త వస్త్రాన్ని పట్టుకుని 12 తునకలుగా చింపి యెరోబాముతో అన్నాడు. ఎన్ని మొక్కలు చింపాడండి? ఈ 12 తునకలు దేనికి గుర్తుగా ఉంటుంది? ఇశ్రాయేలు 12 గోత్రాలకు సూచన. ఈ 12 గోత్రాలు మరి దాన్ని ముక్కలుగా చేసి ఆయన ఏమన్నాడు, ఈ 10 తునకలు నువ్వు తీసుకున్నాము. ఏమన్నాడు? ఈ 10 తునకలను తీసుకో. ఇప్పుడు సొలొమోను కుమారుడైన రెహబాముకి ఎన్ని గోత్రాలు ఇచ్చినట్టు? ఒకటే. 12 గోత్రాలు అతనికి 10 ఇచ్చాడు. ఇంకొక గోత్రము రెహబాముకి ఇచ్చాడు. ఇంకొక గోత్రం ఉందిగా. ఈయన మనసులో ఏమనుకుంటే తెలుసా? ఇంకొకటి ఉందిగా. ఏ గోత్రం తెలుసు? అది లేవి గోత్రం. ఏ గోత్రం అది? లేవి గోత్రము. ఆ లేవి గోత్రం అనేది అది ఎవరికి ఇవ్వడు. ఆయన ఆరాధించేవారు, ఆయన్ని ఘనపరిచేవారు
వాళ్ళు ఎవరికి దాసులుగా ఉండవసరం లేదు, దేవునికి మాత్రమే వాళ్ళు దాసులు. కాబట్టి వాళ్ళ మీద అధికారం ఇవ్వలేదు. ఈ 10 గోత్రాలు, ఉత్తర భాగం ఉన్న ఇశ్రాయేలు 10 గోత్రాలు మాత్రం యెరోబాముకి అప్పగించి, ఒకే ఒక గోత్రము దక్షిణ భాగం ఉన్న యూదా గోత్రాన్ని మాత్రమే రెహబాముకి ఆయన అప్పగించాడు. చూడండి, ఒక వ్యక్తి నుండి అవి 10 గోత్రాలు ఆయన పొందుకుంటాం ఎప్పుడన్నా ఆయన ఊహించాడో చెప్పండి? పోనీ ఏమన్నా తను ఏదన్నా యుద్ధాలు చేశాడా? సామాన్యంగా ఒక అధికారం రావాలంటే ఎవరైనా చాలా కష్టపడాలి, మనకు తెలుసు. దేవుడు ఒక మాట అన్నాడు, ఈ 10 గోత్రాలు నీ దాసుడికి ఇస్తా అన్నట్లుగా తను ఎన్నడూ కూడా ఊహించలేదు. కానీ ఆ 10 గోత్రాలు అహియా దైవజనుడు వచ్చి, నీవు ఇశ్రాయేలు 10 గోత్రాల మీద అధిపతిగా ఉండమని అతనితో ఈ మాట చెప్పాడు. ఎన్నడు నేను ఆశించనిది ఆహా ఈ ఆశీర్వాదం, ఇప్పుడు నేను ఊహించనిది గొప్పదైన ఈ ఉపకారం. ఎన్నడు నేను ఆశించనిది ఆహా ఈ ఆశీర్వాదం, ఇప్పుడు నేను ఊహించనిది గొప్పదైన ఈ ఉపకారం. తెరచినావు తలుపులు నాకు మూయలేరు ఎవ్వరు ఇలలో, తెరచినావు తలుపులు నాకై మూయలేరు ఎవ్వరు ఇలలో. ఇంతటి దీవెనకు నేనెంతటి వాడను, ఇంతటి దీవెనకు నేనెంతటి వాడను. కృప మాత్రమే ఇది, కృప మాత్రమే, కృప మాత్రమే ఇది, కృప మాత్రమే. చాలును నీ కృప నా బ్రతుకునందున, చాలును నీ కృప నా బ్రతుకునందున. నా దైవమా నా ఆధారమా, తెరచితివా తలుపులు నాకై నీవు, తెరచితివా తలుపులు, తెరచితివా తలుపులు నాకై నీవు, తెరచితివా తలుపులు. ఎన్నడూ కూడా ఊహించలేదండి. ఇశ్రాయేలు 10 గోత్రాలు ఆయనకి ఇవ్వటం బట్టి నిజంగా ఊహించలేని కార్యం ఇది, నిజమే. తర్వాత ఇంకా ఏమన్నాడు తెలుసా? 35, 36 కూడా ఒకసారి చూద్దాం. అయితే అతను కుమారు చేతిలోని రాజ్యమును తీసివేసి అందులో నీకు 10 గోత్రాలను ఇచ్చేదను. నా నామమును అక్కడ ఉండుటకు నేను కోరుకునే పట్టణమైన యెరూషలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడూ ఉండుటకు అతని కుమారునికి ఒక గోత్రము ఇచ్చేదను. నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక ఎంతటి చొప్పున నీవు ఏలుబడి చేయొచ్చు, ఇశ్రాయేలు వారి మీద రాజువై ఉందువు. ఇంకా చదవమా. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నువ్వు కూడా చెప్తున్నాడు, నేను నీకు ఆజ్ఞాపించదాని నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనిన యెడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించేదను. చూసారా, దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, బాయ్ సొలొమోను నా మాట వినకపోవటం వలన నేను అతన్ని ఏం చేశాను, నేను తీసివేసి అతని రాజ్యాన్ని నేను నీ చేతికి అప్పగించా. ఇవాళ నీ చేతిలో ఈ రోజున అధికారం ఉందని నీ ఇష్టానుసారం నువ్వు జీవించడానికి కాదు. అవునండి, ఏదైతే సొలొమోనుతో చెప్పాడో యెరోబాముతో అదే చెప్తున్నాడు. యెరోబాముతో ఏది చెప్పాడో ఈరోజు నీతో నాతో కూడా దేవుడు అదే చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు నీకిచ్చిన ఉద్యోగం అది దేవుని మహిమార్థమే ఉండాలి. దేవుడు నీకిచ్చిన పిల్లలు దేవుని మహిమార్థమైన వారిని పెంచాలా. దేవుడు నీకు ఇచ్చిన ఇల్లు ఎలా ఉండాలి, అది దేవుని సంతోషించేటట్టుగా మన ఇంట్లో ఆయన రక్షణ సునాదం వినపడేటట్టుగా మన కుటుంబాలు ఉండాలి తప్ప ఇంకా వేరే మాత్రము ఆ ఇళ్లలో ఉండకూడదు. అవునండి, ఎందుకంటే దేవుడు ఏదైతే నీకు ఉచితంగా ఇచ్చాడో ప్రతి దాన్ని బట్టి కూడా నిన్ను లెక్క అడుగుతాడు. దేవుడు ఏదైతే నీకు ఇచ్చాడో ప్రతి దాన్ని కూడా లెక్క అడుగుతాడు. నిజమే, నీకు ఇచ్చిన వాహనం ఇచ్చాడు, వాహనం లేనప్పుడు ఆ వాహనాన్ని బట్టి కూడా దేవుడు లెక్క అడుగుతాడు.
నీకు ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి కూడా దేవుడు లెక్క అడుగుతాడు. ఎందుకో తెలుసా? ఆఖరికి అసలు నీవు నీ సొత్తే కాదన్నాడు వాక్యంలో. ఏమన్నాడు? అసలు నీవు నీ సొత్తే కాదు, నువ్వు నా సొత్తు అన్నాడు. ఎందుకు తెలుసా? నిన్ను నేను నా రక్తం పెట్టి కొన్నాను అన్నాడు. ప్రభు ఏం చేశాడు? మనని తన స్వరక్తం ఇచ్చి, మన స్వరక్తం ఇచ్చి కొన్నప్పుడు నీ ఆలోచనలు, నీ ఊహలు అన్నీ కూడా దేవుడు స్వాధీనపరుచుకుంటాడు. నిజమే. ఎందుకో తెలుసా? ఒక ఐడియా జీవితాన్ని మార్చేసినట్టుగా ఈ యెరోబాము ఐడియాలు తన జీవితాన్ని నాశనం చేసేసింది. అవునండి. కృతజ్ఞత కలిగి ఉండవలసిన వ్యక్తి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండవలసిన వ్యక్తి. దేవుడు ముందుగానే చెప్తున్నాడు, నేను సొలొమోనుతో ఏది చెప్పానో అదే నేను నీతో కూడా చెప్తున్నాను. నిజమేనండి. ఎందుకంటే దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్థకము అనేది కానేదు. అవునండి. తర్వాత మనం గమనించినట్లయితే నిజంగా దేవుడు ప్రేమించి ఆ 12వ అధ్యాయంలో చూడండి ఒకసారి, వీళ్ళందరూ కూడా ఒకసారి అక్కడికి వెళతారు. వెళ్ళి రెహాబాముతో మాట్లాడుతూ ఉంటారు. 3-4 వచనాలు ఒకసారి చదువుతున్నానా? జనులు అతని పిలువనంపగా యెరోబామును ఇశ్రాయేలుల సమాజమంతయును వచ్చి రెహబాముతో నీలాగు మనవి చేసిరి, నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను, నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసిన ఎడల మేము నీకు సేవ చేయుదుము. అందుకు రాజు, మీరు వెళ్లి 3 దినములైన తరువాత నా యొద్దకు తిరిగి రండని సెలవీయగా జనులు వెళ్ళిపోయిరి. ఇక్కడ మనం గమనించినట్లయితే వీళ్ళందరూ కూడా సొలొమోను కుమారుడైన రెహాబాము దగ్గరికి వచ్చారు. వచ్చి కొన్ని సలహాలు చెప్తారు. ఏదైనా పెద్దవాళ్ళు ఉంటారు కదా, సామాన్యంగా ఏ ప్రభుత్వం అయినా సలహాదారులను పెట్టుకుంటారు. వాళ్ళు ఇచ్చే సలహాలు బట్టి కొన్నిసార్లు ముందుకు వెళుతూ ఉంటారు ప్రభుత్వంలో కూడా. అలాగే వాళ్ళు వచ్చి చెప్తున్నారు, అయ్యా నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచాడు, అలాగే నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువును కాడి నీవు చులక చేస్తే మేము నీకు సేవ చేస్తామయ్యా అని చెప్పారు. మొత్తానికి పెద్దవాళ్ళందరూ చెప్తే పెద్దవాళ్ళు కూడా విషయాలు చెప్తారు. సరే, మొత్తానికి పెద్దవాళ్ళ విషయాలు అడిగిన తర్వాత మళ్ళా తన తోటి వయసున్న యవనస్తులను కూడా పిలిచి, రబ్బాయి మరి మన చేతికి వచ్చింది, ఏమొచ్చింది? అధికారం మన చేతికి వచ్చింది, మరి ఏం చేద్దాం అనుకున్నావు ఏంటని అడిగితే ఈ కుర్రకారు బ్యాచ్ వీళ్ళ ఆలోచనలు, వీళ్ళు పెద్దవాళ్ళు ఏదైనా అనుభవంతో చెప్తున్నప్పుడు వాళ్ళ సలహాలు తీసుకోకుండా ఏం చేశాడు తెలుసా? తనతోటి యవనస్తులు చెప్పిన సలహాలు తీసుకుని మా నాన్న మించిన పరిస్థితి నీకు ఉంటుందని చెప్పేసి కఠినంగా మాట్లాడతాడు. అలాంటి పరిస్థితుల్లో నిజంగా వాళ్ళ మనసు చాలా కుంగిపోయి ఉంటుంది. ఇక అంతేలే, ఈ కర్మ, వీడి తలరాతను ఎవడు మార్చలేడు అన్నట్టుగా మౌనంగానే వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. అతను ఏం చేశాడంటే 18వ వచనం చూద్దాం. 12-18లో తరువాత రాజైన రెహబాము వెట్టి పని వారి మీద అధికారి అయిన అదోరామును పంపగా ఇశ్రాయేలు వారందరూ రాళ్లతో అతని కొట్టినందున అతడు మరణమాయెను. కాబట్టి రాజైన రెహబాము యెరూషలేమునకు పారిపోవాలని తన రథము మీద త్వరగా ఎక్కెను. అంటే ఇప్పుడు జరిగింది ఏంటి తెలుసా? అక్కడ ఉన్న అదోరేమి రామును అతని వారి మీద అధికారిగా పెట్టి మనవడు ఉంటే అక్కడ వాళ్ళకి ఒళ్ళు మండిపోయి ఏం చేశారంటే అతను పట్టుకుని సాగుకొట్టారు. ఎప్పుడైతే అతను సాగుకొట్టారో మనవాడికి చెమటలు పెట్టినాయి. ఇప్పుడు దెబ్బ అటన్న పడవచ్చు, మన మీద అన్న పడవచ్చు. కోపంలో ఉన్నారు జనాలు, మనం వీళ్ళు ఇక్కడ ఉంటాం అనవసరం అని చెప్పేసి రెహబాము ఇదే అనుకొని పారిపోయాడు. ఎప్పుడైతే అతను పారిపోయాడో అక్కడ జనాలు చూసినప్పుడు చూద్దాం, కిందకి వెళతాం. 20 ఆ ప్రకారము ఇశ్రాయేలు వారు నేటి వరకు జరుగుచున్నట్లు దావీదు సంతతి వారి మీద తిరుగుబాటు చేసిరి. మరియు యెరోబాము తిరిగి వచ్చినని ఇశ్రాయేలు వారందరూ విని సమాజముగా కూడి అతని పిలువనంపించి ఇశ్రాయేలు వారందరి మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిరి. యూదా గోత్రీయులు తప్ప దావీదు సంతతి వారిని వెంబడించిన వారెవరూ లేకపోయిరి. చూడండి, ఇక్కడ వీళ్ళు ఏం చేసిందంటే ఎప్పుడైతే యెరోబాము అక్కడికి వచ్చినప్పుడు సంగతి విన్నప్పుడు ఇశ్రాయేలు వాళ్ళందరూ విని సమాజం కూడా అతను పిలిపించి ఏం చేశారంటే ఇశ్రాయేలు అందరి మీద రాజుగా అతను ఏం చేశారు? పట్టాభిషేకం చేశారు. అంటే ఉత్తర భాగంలో ఉన్న 10 గోత్రాల మీద నువ్వే రాజువు. అర్థమైందా? అంటే దేవుని యొక్క ఆలోచనలు ఎలా క్రమంగా నెరవేరుతున్నాయో చూడండి. నిజమే, ఎప్పుడు కూడా మనం పరిగెట్ట అవసరం లేదు, కానీ దేవుని కృప ఉన్నప్పుడు ఇదంటా చూడండి, కలిసి ఇచ్చేవాడు కంటే ఎవడు నడిచి ఇచ్చేవాడు వస్తాడు అన్నట్టుగానే. అంటే కొన్నిసార్లు దేవుని కృప ఉన్నప్పుడు నీకు వద్దన్నా కొంత ఏదో జరుగుతూనే ఉంటుంది.
నీవు దేవుని కృపలో ఉంటే చాలు. ఆయన కృప ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలము కూడా ఒక ఆశీర్వాదకరంగా ఉంటుంది. నిజమేనండి. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుందంటే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి అంట. ఎందుకంటే ఈరోజు చాలామంది వేకున లెగుస్తారంట, చాలా రాత్రి అయిన తర్వాత అయినా కష్టపడింది పాప తిందామంటే ఏముండదు, తినటానికి అవకాశం లేదు ఈ రోజున. కానీ ప్రభు అంటున్నాడు తన ప్రియులు నిద్రించుచుండగంట చూసారా ఆయనకి వారికి అనుగ్రహిస్తున్నాడు అన్నాడు. నిజమేనండి. చూడదండి, కృతజ్ఞత కలిగి ఉండవలసిన వ్యక్తి ఇతను ఎలాగ తయారాడంటే ఇందాక చెప్పాను కదా, కొంతమంది ఆలోచనలు వాళ్ళ చేతులారా వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటారు. ఇతనికి ఎలాంటి ఆలోచన వచ్చింది తెలుసా? ఇప్పుడు మనకేం వచ్చింది? 10 గోత్రాలు మన దగ్గర ఉన్నాయి, రెహాబాం దగ్గర 1 గోత్రమే ఉంది. కాబట్టి ఎప్పుడైనా ఫ్యూచర్లో వీళ్ళు కనుక మళ్ళీ యెరూషలేము దేవాలయానికి చూద్దాము అని మళ్ళీ అక్కడికి వెళ్ళారనుకో, మళ్ళీ అక్కడికి వెళ్ళినాక మనసటి లాగి ఏమన్నా ఒకవేళ రెహాబాము అయ్యా మన పార్టీలోకి వచ్చాడు నీకు చీఫ్ ఇస్తాను, ఈ లేనిపోయిన ఆలోచనలో అధికారం ఎక్కడ పోద్దో అని చెప్పేసి ఈయనకు ఒక ఆలోచన వచ్చింది.